మ్యాగ్నస్ సినీ ప్రైమ్ పతాకం కింద కార్తికేయ అనే ఒక విచిత్ర చిత్రం ఇది. ఎందుకు నవ్వుతున్నావు? అసలు చిత్రం అనేదే విచిత్రంగా ఉంటుంది. ఇందులో విచిత్రాలు చాలా ఉండడం వల్ల నాకు దర్శకుడు వచ్చి కథ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి, అది భయం వేసే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. అంటే జనరల్గా ఈ పాము ప్రధాన పాత్ర పోషించే చిత్రం ఇది. అండర్ కరెంట్గా దీనిలో ఏముంటుందంటే, అండర్ కరెంట్గా ఏదో పేతాస్ ఉంటుందో, ఏదో ఆనందం ఉంటుందో, ఏదో హాస్యం ఉంటుందో, అలా కాకుండా ఒక పాము అండర్ కరెంట్గా ట్రావెల్ అవుతున్న చిత్రం ఇది. దర్శకుడు కథ చెప్పడం అంటే నిజానికి సినిమా చూపించినంత బాగా కథ చెప్పాడు. ఇది రియలే ఈ షోన్ ద టోటల్ మూవీ బిఫోర్ ఈ మేడ్. అసలు దర్శకుడు అనడానికి దాని అర్థమే, దర్శకుడు అనేదానికి ద మ్యాన్ హూ సీజ్ ద ఫిలిం బిఫోర్ ఈ మేక్స్ అనేదే అర్థం. దర్శనం జరుగుతుంది, ఈ విల్ సీ ద ఫిలిం. ఆ క్రమంలో ఇది చాలా మంచి థ్రిల్లింగ్ సబ్జెక్టు. ఇందులో మా పక్కన కూర్చున్న హిట్ పేర్ నిఖిల్, స్వాతి, వీళ్ళతో నేను ఈ అమ్మాయి తండ్రిగా, నాది జ్యోతిష్యుడు పాత్ర. మొత్తానికి ఏదైతేనేమి అరకులో ఆరంభమైన మా ప్రయాణం అటు సౌత్గా సాగి కుంభకోణం చాలా చుట్టబెట్టుకుని ఇక్కడికి వచ్చాం. శ్రీనివాసరావు గారు మా ప్రొడ్యూసర్ చాలా చాలా రెగ్యులర్గా చెప్పే వ్యయ ప్రయాసలు అనేది నిజంగా అనుకున్న దానికన్నా ఎక్కువ వ్యయము, అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రయాస జరిగి ఒక అనుభూతిని మాత్రం మిగిల్చిందని మనస్ఫూర్తిగా చెప్తూ, ఈ సినిమాని తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటూ. ఎందుకంటే కార్తికేయ అనే సినిమా డిఫరెంట్ మూవీనే కాదండి, ఇట్స్ వీ ఆల్సో వాంట్ టు డూ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పబ్లిసిటీ, కొంచెం ఇంటరాక్టివ్ పబ్లిసిటీ చేద్దామని చెప్పేసి మా ఉద్దేశం. అందుకే ఈరోజు ఇలా మేము కాఫీ షాప్లో కలిసి మీ అందరితో మీట్ అవుతున్నాం. టుడే బేసిక్ పర్పస్ ఆఫ్ మీటింగ్ ఆల్ టుడే ఇస్ ద రిలీజ్ ఆఫ్ మేకింగ్ వీడియో అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే లైక్ మీరు మెమరబుల్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు షూటింగ్లో, మీరు ఏమైనా కామెడీ చేసుకున్నారా, మీరు ఎలా చేశారు సినిమాని, అన్ని ఇన్స్టెన్సెస్ అడుగుతూ ఉంటారు. సో అవన్నీ చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటాయి. సో అందుకే మేము చూపిద్దాం డిసైడ్ అయ్యాం. అందుకే మా ఒక స్మాల్ వీడియో, ఒక 1 minute 1.5 minute వీడియో తయారు చేసి మేము మీ ముందు ఇస్తున్నాం. సో దట్ యూ విల్ నో వాట్ హార్డ్ వర్క్ అ డైరెక్టర్ ఆర్ అ మేకర్ ఆర్ యాక్టర్స్ గో త్రూ. అండ్ చాలా అందరూ ఈ మధ్య వదులుతున్నారు ఈ టీజర్ని, ఇలాంటి మేకింగ్ వీడియోస్ని బయట. సో మేము కూడా రెగ్యులర్గానే వదులుతున్నాం. బట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ వీడియోస్. మేము కొన్ని సాంగ్ క్లిప్స్ వదిలిపోతున్నాం, మోర్ మేకింగ్ వీడియోస్, మోర్ ఫన్ వీడియోస్. సినిమాని ఎంటర్టైనింగ్ కాదండి, ఈవెన్ ద ప్రమోషన్ ఆల్సో వీ వాంట్ టు ఎంజాయ్ ఇట్ అ లాట్. సో మేము ఒక ఫన్ ప్రమోషనల్ ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం. అండ్ మాకు మీడియా హెల్ప్ కావాలి. అలాగే లైక్ మీ అండ్ స్వాతి ఆల్వేస్ హ్యాడ్ అ గుడ్ టైమ్ ఆన్ ద సెట్. అలాగే బర్నీ గారు కూడా మాకు ఎప్పుడు వాజ్ ఆల్వేస్ దేర్ గివింగ్ us an advice. నేను ఎప్పుడు వెళ్ళి సార్తో మాట్లాడినా కానీ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేది. అంటే ఎంత ఇన్ఫర్మేషన్ అంటే లైక్ సీరియస్లీ ఇట్స్ లైక్ వెరీ ఇన్ఫర్మేటివ్. అండ్ కార్తికేయ అనే సినిమాలో మేము కొన్ని అంటే గాడ్కి లైక్ దేవుడికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఉండేవి. సో లైక్ ఆ ఎలిమెంట్స్ గురించి కూడా సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అండ్ ఇట్స్ గోన్ టు బి అ ఫన్ థ్రిల్లింగ్ మూవీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ కార్తికేయ. అండ్ ద ప్రొడ్యూసర్స్ వేర్ ఆసమ్. శ్రీనివాస్ గారు వాజ్ లైక్ వండర్ఫుల్. అండ్ చందు గురించి నేను చెప్పనవసరం లేదు. సో ఐ జస్ట్ వాంట్ టు లాంచ్ ద టీజర్ టుడే, లాంచ్ ద మేకింగ్ వీడియో టుడే. అండ్ we're going to have more promotions from now on, so we'll keep interacting, guys. Thank you. ఈ సినిమా తమిళ్ అండ్ తెలుగులో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్నే నేను, నిఖిల్, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ వాళ్ళందరం మేమందరం చెన్నై వెళ్ళి తమిళ్ టీజర్ లాంచ్ చేసాం అక్కడ. అండ్ వి గాట్ సచ్ నైస్ రెస్పాన్స్. మీడియా వాళ్ళందరూ బాగా నచ్చింది. అండ్ నిఖిల్ అన్నట్టు ఇవాళ మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తున్నాము. అండ్ తను అన్నాడు ఎంత కష్టమో మీకు తెలుస్తుందని, కానీ ఆ వీడియో చూస్తే మేము ఎంత ఎంజాయ్ చేసామో మీరు యాక్చువల్లీ అది చూస్తారు. డైరెక్టర్ గురించి చెప్పాలి, ఈ మధ్య ఫార్చునేట్లీ ఆడియన్స్ కానీ మీడియా కానీ న్యూ కమర్స్ని హోల్ హార్టెడ్గా వెల్కమ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే స్క్రిప్ట్స్ని కూడా దే ఆర్ ఎంకరేజింగ్ దెమ్. అండ్ అది చూస్తాం ఆ ట్రెండ్ని. బట్ అట్ ద సేమ్ టైం చందుకి ఎన్ని క్రియేటివ్ ఐడియాస్ ఉన్నా శ్రీనివాస్ గారు హ్యాస్ టు సపోర్ట్. అండ్ ఆయన బాగా సపోర్ట్ చేసి మా మమ్మల్ని అందరినీ బాగా ప్యాంపర్ చేశారు. సో శ్రీనివాస్ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్.
బర్నీ గారు అన్నారు మాది హిట్ పేరు అని, బట్ మా పేరింగ్ కూడా చాలా హిట్ పేరు. నేను అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్, ఇంకెన్ని చేశాను మనం, కలవర్ మై మదిలో, ఇప్పుడు ఇది. సో ఐవ్ డన్ లైక్ 4 films అండ్ హీఈస్ మై లక్కీ మ్యాస్కెట్ అనమాట. సో మీ అందరికీ నచ్చాలి, మేము కలుస్తూ ఉంటాం మిమ్మల్ని, అండ్ విల్ ట్రబుల్ యూ మోర్ అండ్ బీ దేర్ ఫర్ అస్. యా, బీ దేర్ ఫర్ అస్. థ్యాంక్ యూ. అద్భుతమైన సైంటిఫిక్ థ్రిల్లర్ అన్నారు, తర్వాతనేమో రకరకాల జోనర్లు ఉన్నాయన్నారు. అయితే ఇందులో ఉన్నది ఏంటంటే థ్రిల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, సస్పెన్స్ ఉంది, అన్నీ కలగలిసిన సినిమానే ఈ కార్తికేయ. ఈ సినిమాకి నిఖిల్, స్వాతి వీళ్ళిద్దరూ ఆల్రెడీ స్వామిరారా అనే సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఈ సినిమాకి వీళ్ళిద్దరు కలిసి చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా బాగుంటుందని, ఖచ్చితంగా ఈ సినిమా వాళ్ళ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుందని నేను నమ్ముతున్నాను. నేను ఈ సినిమాకి సమర్పకుడిని, రాజేష్ వర్మ నా పేరు. ఇది నాకు మొదటి చిత్రం, ఈ ఫీల్డ్లో కూడా కొత్త నాకు. అండ్ అందరూ యూత్ టీమ్ లాగా, టీం వర్క్ లాగా చేశారండి ఈ మూవీ. అండ్ కమింగ్ టు స్వాతి గారు అండ్ నిఖిల్ గారు, వీళ్ళిద్దరూ చాలా హార్డ్ వర్క్, అంటే నేనైతే చూడలేదు ఎప్పుడు ఇంతలా కష్టపడతానని. అండ్ దో ఇన్ రఫ్ డేస్, లైక్ అంటే అరకులోని, బొబ్బిల్లోని, అక్కడ కొన్ని ప్లేసెస్లో షూట్ చేసినప్పుడు బాగా లేట్ అవర్స్, నైట్ 12, 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock వరకు చేయాల్సి వచ్చిందండి. అప్పుడు రియల్లీ నేను ఉండేవాడిని, చూసేవాడిని. బట్ అంటే ఎంత డెడికేటెడ్గా చేస్తారా ఒక సబ్జెక్ట్ మీద నేనైతే ఫస్ట్ టైం చూశాను. అండ్ దే ఆర్ రియల్లీ గ్రేట్, డన్ ఎ గ్రేట్ గుడ్ వర్క్. అండ్ ఆ వర్క్ అంతా, ఆ హార్డ్ వర్క్ అంతా మీకు సినిమాలో కనిపిస్తుంది. అలాగే చందు, అంటే కొత్త డైరెక్టర్ ఇంత ఇదిగా ఉంటారా, ఇంత గట్టిగా చేస్తారా, సినిమా ఇంత కష్టపడి చేస్తారా అనేది నేనైతే ఫస్ట్ టైం చూశాను. వెల్ రియల్లీ చాలా బాగా కష్టపడ్డారు టీం వర్క్. అది మీకు డెఫినెట్గా రేపు అన్న రోజు కనిపిస్తుంది స్క్రీన్. ఈ మూవీలో సీజీ వర్క్ ప్లస్ బిగ్ పార్ట్ అండి. సీజీ వర్క్ నడుస్తుంది అండ్ సాంగ్స్ కూడా కంప్లీట్ అయిపోయి త్వరలో ఆడియో రిలీజ్ కూడా చేస్తామన్నమాట. అంటే వీళ్ళిద్దరూ అవైలబుల్ ఉన్నప్పుడు